హాయ్ వెల్కమ్ టు శ్రేణి వార్తా విశ్లేషణ. ఎన్నికలు అనగానే నోట్లు ఓట్లు మాత్రమే కాదు, పొత్తులు, అవగాహనలు, సీట్ల లెక్కలు, పార్టీల బలాబలాలు కూడా చర్చకు వస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మాత్రం కూటముల హడావుడి మాత్రం తగ్గిపోయింది. మరి ఎన్నికల్లో ఫ్రంట్ల పరిస్థితి ఏమిటి? ప్రీపోల్స్ అలయన్స్ల కంటే కూడా పోస్ట్ పోల్ అలయన్స్లే కీలకం కానున్నాయా? పాత ఫ్రంట్లే ప్రధానమా? కొత్త ఫ్రంట్ల పరిస్థితి ఏమిటి? ఏదైనా కూటమికి ఆధిక్యం వస్తుందా? హంగ్ ఏర్పడుతుందా? ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట దక్కుతుందా? బి టీంలు ఎందుకు ఏర్పడుతున్నాయి? లాంటి అంశాలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపైన హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రేణి వార్తా విశ్లేషణలో చూద్దాం. దేశంలో 7 దశాబ్దాలుగా జరిగే పోలింగ్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. 20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలు కూడా పొత్తులను పెద్దగా పట్టించుకోకుండానే బరిలోకి దిగుతున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి దశ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ఇప్పటికీ చాలా వరకు కసరత్తు పూర్తి చేశాయి. గతంలో మాదిరిగా కాకుండా పొత్తు రాజకీయాలను పక్కన పెట్టేశారు. వీలైనన్ని చోట్ల ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. పొత్తుల రాజకీయాలు, కూటముల ఏర్పాట్లు లాంటివి పెద్దగా చర్చకు రావటం లేదు. మరోపక్క రహస్య స్నేహాలు, నిగూఢ అవగాహనలు, బి టీంల ఏర్పాట్లు అధికమైనట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాల దృష్టి అంతా కూడా బీజేపీ పైనే. అధికార పక్షంపై విపక్షాలన్నీ వేడివేడిగా దండెత్తుతూనే ఉన్నాయి. అదే సమయంలో మహాగఠబంధన్ అనేది మాత్రం రూపుదిద్దుకోలేకపోయింది. అందుకు ఎన్నో కారణాలు. పలు ప్రాంతీయ పార్టీలు సొంతంగానే తాము ఓట్లు పొందగలమన్న ధీమాలో ఉండటం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ భారీ డిమాండ్లకు తలొగ్గటం ఇష్టం లేక కావచ్చు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు విడిగా పోటీ చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక పోస్ట్ పోల్ అలయన్సెస్ పై అందరి దృష్టి ఉండనుంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే లేదా కాంగ్రెస్తో చేతులు కలిపినా కేంద్రంలో అధికారం సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయా పార్టీల నాయకుల అహం అందుకు అడ్డుగా నిలుస్తోంది. ఎవరికి వారే తమకే పెద్దపీట దక్కాలని కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఇతరులపై రకరకాల అనుమానాలుంటాయి. దీంతో మహాగఠబంధన్ అనేది పుట్టకముందే చనిపోయినట్లయింది. కాంగ్రెస్తో చేతులు కలపడంలోనూ పలు ప్రాంతీయ పార్టీలకు రకరకాల పరిమితులున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే ఉదాహరణగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు వద్దనుకున్నారు. ఇలానే ప్రతి పార్టీలోనూ పొత్తులకు సంబంధించి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు పొత్తులు పెట్టుకుంటే గెలుస్తామని భావించే వాళ్లు పొత్తు కుదిరేందుకు అవసరమైతే ఓ మెట్టు దిగేవారు. ఇప్పుడు అంతకన్నా సులభమైన వ్యూహం మరోటి దొరికింది. అదే బి టీం. తాము కలిసి ఎక్కువ ఓట్లు పొందేందుకు శ్రమపడటం కన్నా శత్రువులుగా ఉంటూ విపక్షం ఓట్లను చీలిస్తే గెలవడం సులభం అన్న అభిప్రాయం అధికార పక్షంలో చోటు చేసుకుంటోంది. అధికారంలో ఉన్న ప్రతి పెద్ద పార్టీ కూడా ఇదే తరహా వ్యూహంతో ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రతి పార్టీ అవతలి పార్టీని బి టీంగా అభివర్ణించడం అధికమైపోయింది. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్ బి టీం అన్న విమర్శలొచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్, జనసేన బి టీం అని ఆరోపణలొచ్చాయి. మరి కొన్ని సందర్భాల్లో పార్టీలు కొందరు అభ్యర్థుల విషయంలో రహస్య అవగాహనకు వస్తున్నాయి. ప్రత్యర్థిగా చెప్పుకునే పార్టీ అభ్యర్థిపై బలహీన అభ్యర్థులను నిలబెట్టడం ఆనవాయితీగా మారుతోంది. మొత్తం మీద రకరకాల అనుభవాలతో కామ్రేడ్లకు తత్వం బోధపడింది. జాతీయ స్థాయిలో ప్రీ ఎలక్షన్ పోల్స్ సహేతుకం కాదని సిపిఐ నాయకుడు డి రాజా అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య కనీసం బెంగాల్లోనైనా పొత్తు కుదురుతుందేమోనని భావించినా అది అడియాసే అయింది. సిపిఎంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిని దెబ్బతీసేందుకు డీఎంకేతో చేతులు కలపనున్నట్లు సిపిఎం ప్రకటించింది. ఈ కూటమిలో ఇప్పటికే మరో 3 పార్టీలున్నాయి. మరోవైపున ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు సందేహాల్లో పడింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూటమి ప్రయత్నాల్లో కాంగ్రెస్ విఫలమైనప్పటికీ బీహార్, కశ్మీర్లతో సహా కీలక రాష్ట్రాల్లో పొత్తులు కుదుర్చుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసే వరకు పొత్తులు, అవగాహనలు కుదుర్చుకునే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో చూస్తే ఆయా పార్టీల పొత్తుల సమీకరణాలు రకరకాలుగా ఉంటున్నాయి. సాధారణంగా లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా అంచనా వేయగలిగిన ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రధానంగా జాతీయ పార్టీల మధ్య ఉండేది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో వాటాను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. అందుకే అవి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇది జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఇబ్బందికరంగానే మారింది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. పౌరసత్వం లాంటి అంశాలు అక్కడ కీలక పాత్ర వహిస్తున్నాయి. తమ మధ్య పొత్తు కుదిరిందని కాంగ్రెస్ చెప్పటాన్ని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ఖండించింది. ఇక ఇటీవల 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం సిట్టింగ్లుగా ఉన్న వారికి తిరిగి బీజేపీ టికెట్లు దక్కకపోవటమే అందుకు కారణం. ఇక పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఏకపక్షంగా 25 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో ఆ పార్టీతో చర్చలను కాంగ్రెస్ నిలిపేసింది. కేరళలో బీజేపీ, బీడీజేఎస్, కేరళ కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. బీజేపీ 14 సీట్లకు, బీడీజేఎస్ 5 సీట్లకు, కేరళ కాంగ్రెస్ 1 స్థానానికి పోటీ చేస్తున్నాయి. ఇక ఇక్కడ సిపిఐ నేతృత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్నాయి. బీహార్లో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఆర్జేడీ 19 సీట్లకు, కాంగ్రెస్ 9 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఆర్ఎల్ఎస్పీ 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. హిందూస్థానీ ఆవాం మోర్చా, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ చెరో 3 సీట్లలో పోటీకి దిగుతున్నాయి. వామపక్షాలకు 2 సీట్లు ఇచ్చారు. శరద్ పవార్ కు చెందిన లోక్ తాంత్రిక్ జనతాదళ్ 1 స్థానంలో పోటీ చేస్తోంది. ఇక జార్ఖండ్లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ పార్టీ బీజేపీతో స్నేహం చేస్తూనే ఉంది. అధికారికంగా పొత్తు పెట్టుకోవడం 2005 తర్వాత ఇదే మొదటిసారి. కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పరిమిత స్థాయిలో పొత్తు కుదుర్చుకున్నాయి. 3 చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్, మాయావతి సారథ్యంలోని కూటమి కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామంది. అందుకు తిరస్కరించిన కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే తాము బలహీనంగా ఉన్న చోట బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమితో కొన్ని సీట్ల విషయంలో అవగాహనకు వచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మధ్య పొత్తుంది. మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్ 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో 8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనుంది. అయితే ఆ స్థానాల్లో చాలా వాటిలో మొదటి నుంచి కూడా జేడీఎస్ బలహీనంగానే ఉంది. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ ఆ సీట్లు ఇచ్చిందన్న వ్యాఖ్యలు ఉన్నాయి. అసోంలోని 14 స్థానాలకు గాను తాము 7 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా ఏజేపీ పౌరసత్వం అంశంపై వ్యతిరేకతతో బీజేపీ కూటమి నుంచి బయటకొచ్చినా తిరిగి బీజేపీ కూటమిలో చేరింది. ఆ పార్టీకి బీజేపీ 3 సీట్లు కేటాయించింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ మరో కూటమిగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాంగ్రెస్, బీజేపీలకు పెద్దగా బలం లేదు. ఈ 2 రాష్ట్రాల్లో పార్టీల మధ్య పొత్తులు కూడా పెద్దగా లేవు. ఈ 2 రాష్ట్రాల నుంచి సీఎంలుగా ఉన్న కేసీఆర్, చంద్రబాబు మాత్రం అవకాశం లభిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే తపన బాగా పెరిగిన నేపథ్యంలో నంబర్ గేమ్కు డిమాండ్ పెరిగింది. నేడు కూటమిలో ఉన్నా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఉంటాయన్న గ్యారంటీ లేదు. మరోవైపున బి టీం వ్యూహాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తున్నాయి. ఎవరు ఏ పెద్ద పార్టీకి మద్దతిస్తారో తెలియని పరిస్థితి. ఇక 3 ఫ్రంట్ గురించి కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి వారు మాట్లాడుతున్నప్పటికీ ఆ ఫ్రంట్కు ఇంకా ఒక రూపం రాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలంటే హంగ్ ఏర్పడాలి. లేని పక్షంలో పాత ఫ్రంట్లే కీలకంగా మారుతాయి. ప్రీ పోల్స్ అలయన్సెస్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండని నేటి రోజుల్లో ఇక అసలు కథ మొదలయ్యేది పోస్ట్ పోల్స్ అలయన్సెస్ ఏర్పాటు సందర్భంలోనే. రహస్య మిత్రులు, బి టీంలు లాంటి వ్యవహారాలు కూడా ఆలోగా వెలుగులోకొచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికలంటేనే వ్యూహ ప్రతివ్యూహాలు, విభజించి పాలించటాలు. అవి సామాన్యులకు అర్థం కావు. సామాన్యుడికి తెలిసింది ఓటేయటం మాత్రమే. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవటమే ప్రజాస్వామ్యానికి రక్ష. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.